ఇప్పుడు తెలియాల్సిన విషయం ఏంటంటే యాక్సిడెంటల్ గా ఆయన చనిపోయారా, పక్కా ప్లాన్డ్ గా ఆయన ఎవరైనా చంపారా అన్న విషయం బయటికి రావాలి. యాక్సిడెంటల్ గా చనిపోయారు అని అంటే ప్రగాఢ సానుభూతిని తెలియచేసి వదిలేయొచ్చు, అది పెద్ద విషయం కాదు. దేవుని సన్నిధిలోనికి వెళ్లిపోయారు, దేవుని పిలుపును అందుకున్నారు అని ధైర్యంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన పిలిచినప్పుడు ఎవడైనా వెళ్లిపోవాల్సిందే. కుట్రపూరితంగా ఆయన్ని చంపారు అంటే మాత్రమే దీని వెనక చాలా రాజకీయం నడిచింది అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో మనిషిని బట్టి కాదు, అతని మతాన్ని బట్టి గౌరవించే పరిస్థితుల మధ్యన మనం బతుకుతా ఉన్నాం. మీకు ఒక ఇన్సిడెంట్ నేను చెప్తాను. ఇప్పటికి సుమారు ఒక నెల రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో చెలకూరి బాలాజీ టెంపుల్లో రంగరాజన్ గారి మీద దాడి జరిగింది. మీ అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది. రంగరాజన్ గారి మీద దాడి జరిగినప్పుడు దాడి చేసినటువంటి వ్యక్తి వీర రాఘవరెడ్డి అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా రంగరాజన్ గారికి ఫోన్ చేశారు. కష్టం ఏదైనా వస్తే నేనున్నాను, ఎవరు భయపడొద్దు, డైరెక్ట్ గా మా ఎమ్మెల్యే దగ్గరకు వస్తాడు అని రంగరాజన్ తో మాట్లాడారు. మా ప్రతిపక్ష పార్టీ అధ్యక్షులు కేటీఆర్ గారు ఆయన దగ్గరికి వెళ్లి మాట్లాడొచ్చారు. చివరికి అన్ని పార్టీల వాళ్ళు మీడియా సంస్థలతో సహా వెళ్లారు. అయితే గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ గాని పేరు మోసినటువంటి ఒక హైందవ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడో లేకపోతే పూజారో లేకపోతే పీఠాధిపతో అయ్యుంటే రాష్ట్రం మొత్తం దద్దరిల్లిపోతూ ఉండేది ఈ సమయానికి. కానీ చనిపోయింది క్రైస్తవ సామాజిక వర్గానికి సంబంధించిన ఓ సాధారణమైన దైవజండు. వారికి సాధారణమే కావచ్చు, కానీ 100 మంది అజయ్ బాబులు కలిపినా ప్రవీణ్ పగడాల గారి జ్ఞానం ముందు సరిపోరు నిలబడి. హిందూ సహోదరులతో అయినా, ముస్లిం సహోదరులతో అయినా, క్రైస్తవ సహోదరులతో అయినా అక్షరం ముక్కరాని వాడికి కూడా దేవుని వాక్యాన్ని అర్థమయ్యేలాగా చెప్పిన ఈ తరపు అపోస్తుడు ఆయన. అలాంటి వ్యక్తి అత్యంత కిరాతకంగా చనిపోయిన స్థితిలో మనకు కనబడ్డారు. ఇప్పుడే మనం ఒక నిర్ణయానికి రావడానికి వెళ్ళారు. అయితే ఇది యాక్సిడెంట్ అనుకోవడానికి దానికి కొన్ని ఆధారాలు కావాలి. యాక్సిడెంట్ అనేది ఒకవేళ వాస్తవం అయితే ఆ ఏరియాలో ఉండే సీసీ ఫుటేజ్ లో వచ్చిన బండి పడేది కూడా తప్పనిసరిగా నమోదై ఉండాలి. ఒకటి. రెండోది, నిద్రమత్తులో ఈయన పడిపోయాడు అన్న మాట అవాస్తవం. ఏదో ఒక బండి కొట్టేసి వెళ్ళింది, లారీనో బస్సునో ట్రాక్టర్నో కొట్టెళ్ళిందంటారా? యాక్సిడెంట్ జరిగినటువంటి ఆ స్థలంలో అద్దం పెంకులు అలా పడిపోయి ఉండాలి, బండి డ్యామేజ్ అయి ఉండాలి. అట్లాంటి సంఘటన జరగల. మరి ఏ అవకాశం ఉంది అనంటే, ఒకవేళ మాస్టర్ గారే నిద్రమత్తులో పడిపోయారే అనుకుందాం కొంచెం సేపు. ఆయన తలకి లారీ ఎక్కెళ్ళినా పగిలిపోని హెల్మెట్ ఉంది. ఈ రోడ్డు మీద నుంచి పక్కనుండే కాలంలో పడ్డంత మాత్రాన పెదాలు పగలవు, వెనక తల తెగదు, మనిషి చచ్చిపోడు. అసలు ఇంపాసిబుల్. కావాలంటే ఆ హెల్మెట్ నాకు పెట్టి నన్ను పడేయండి, అక్కడ మీ అందరి ముందు నేను పడతాను. ఇప్పుడు అది అసలు అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన ఒక లోయలో పడలా, ఆయన ఒక ఏమంటారు ఎత్తైన కొండ మీద నుంచి పడలా, జస్ట్ రోడ్డు పక్క నుంచి ఒక సౌటి కాలంలో పడ్డారు. ఇన్ని చూసినప్పుడు ఖచ్చితంగా దీని వెనక ఏదో కుట్ర జరిగింది అన్న ఆలోచన మనకు అర్థమవుతుంది. ఈ నెల రోజులుగా ఏం జరిగిందో మీ అందరికీ చెప్తాను. ప్రవీణ్ పగడాల గారు ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడితే ఆయనతో క్షమాపణ చెప్పించారు కొంతమంది. మీ అందరికీ తెలుసు ఆ విషయం. దానికి సంబంధించి ఆయన క్షమాపణ చెప్పటమే కాదు, దయచేసి నన్ను ఇక వదిలిపెట్టండి అని బ్రతిమిలాడినటువంటి మెసేజ్లు కూడా నా దగ్గర ఉన్నాయి. దానితో పాటు ఆయన ఏమన్నారు అంటే, వీళ్ళు నన్ను చంపేసేలాగే ఉన్నారు అని మాట్లాడారు. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆ సామాజిక వర్గం వాళ్ళు ఏదైనా చేశారా అని అనుకోవడానికి ఇది పవిత్రమైన రంజాన్ మాసం. ప్రాణం పోయినా ఇంకొకరి మీద ఈ సమయంలో వాళ్ళు చేయవేయరు. పవిత్ర రంజాన్ మాసం నడుస్తోంది. మరేమై ఉండాలి?
ప్రవీణ్ పగడాల గారికి ఆ సామాజిక వర్గానికి మధ్య జరుగుతున్నటువంటి ఈ గొడవని ఎవరో కావాలని అదునుగా తీసుకుని ఆయన మీద దాడి చేస్తుండే అవకాశమే ఎక్కువగా ఉంది ఇప్పుడు. ఇది చాలా స్పష్టమైన విషయం. ప్రవీణ్ పగడాల లాంటి వాళ్ళు 10,000 మంది ఉంటే ప్రవీణ్ పగడాల గారి మరణం చాలా చిన్నది. కానీ ఆయన 10,000 మందిలో ఒక్కడు తప్ప 10,000 మందిలో ఒకడు కాదు. అలాంటి వ్యక్తిని చంపితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను గౌరవనీయులైన పోలీసు వారిని ఏమడిగానంటే, హోంమంత్రి గారి దగ్గర నుంచి మీకేమైనా ఆదేశాలు వచ్చాయా? లేదు. స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చారా? ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మీకేమైనా ఆదేశాలు వచ్చాయా? ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారి మీద చేయబడ్డం అన్నా చనిపోవడం అన్నా అది యావత్ క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి విషయం. మేము మీరు దళితులుగా ఎవడు పుట్టాలనుకుంటాడు అనుకున్నటువంటి ప్రభుత్వం కింద బతుకుతున్నాం. మేము ఎందులో బతుకుతున్నాము అనంటే, ఈ క్రైస్తవులు పెచ్చిమీరిపై ప్రవర్తిస్తున్నారు, గుడుల దగ్గరకు వచ్చి కూడా వీళ్ళు రోజు మత మార్పిళ్లు చేస్తున్నారు అన్న వ్యక్తుల ప్రభుత్వంలో బ్రతుకుతున్నాం. మేము ఎలాంటి ప్రభుత్వంలో బ్రతుకుతున్నామంటే, పర్మిషన్ లేకుండా కట్టిన చర్చిలన్నింటినీ కూల్చివేయడానికి సిద్ధపడమని జీవో ఇచ్చినటువంటి ప్రభుత్వం కింద మేము బ్రతుకుతా ఉన్నాం. మేము ఎలాంటి ప్రభుత్వం కింద బ్రతుకుతా ఉన్నాము అంటే, ఏ స్థితిలోనైనా క్రైస్తవులకు ఏమాత్రం విలువలేని స్థితిలో మేము బ్రతుకుతా ఉన్నాం. కాబట్టి దీని వెనక ఏదైనా కుట్రుందా, మిమ్మల్ని ఎవరైనా బలవంతం చేస్తున్నారా అని నేను గౌరవనీయులైన పోలీస్ డిపార్ట్మెంట్ అడిగినప్పుడు, లేదండి మేము మా వంతుగా న్యాయబద్ధంగా చట్ట ప్రకారంగా ముందుకు ఈ విషయాన్ని తీసుకుని వెళుతాం అని అన్నారు. అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ముఖ్యమంత్రి వచ్చినా కేసు రాయాల్సింది ఎస్ఐ గారు, ముఖ్యమంత్రి వచ్చిన ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ఎస్ఐ గారు. కాబట్టి వారిని గౌరవించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. నేను ఒకటే డిమాండ్ చేశాను. నేనేమన్నానంటే, ప్రవీణ్ పగడాల గారిని ఒకవేళ ఆయన యాక్సిడెంటల్ గానే చనిపోయారనుకుందాం, అయితే ఈ రోజు నా పేరు ఎక్కడ చూసినా ప్రవీణ్ పగడాల గారిని తిడుతూ నెక్స్ట్ చచ్చేది వీడే అని నా పేరుతో ఎక్కడికక్కడ హ్యాష్ ట్యాగ్లు సర్క్యులేట్ చేస్తా ఉన్నారు. నెక్స్ట్ పోయేది అజయ్ గాడే, నెక్స్ట్ చచ్చేది వీడే అని. నేనేమంటున్నానంటే, ఆయన క్షమించండి, సూసైడ్ ఏమంటారు దాన్ని, యాక్సిడెంటల్ గా చనిపోయి ఉంటే నెక్స్ట్ యాక్సిడెంట్ లో నేను పోవాలని కోరుకోవడం వేరు. కానీ ఆయన పోయాడు, నెక్స్ట్ పోయేది నువ్వే అంటే ఆయన చంపారా అని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ఈ విషయాలన్నీ బయటకు రావాలి. ఏదో మనమేమో ఎందుకంటే ఒక్కరన్నారంటే ఆకతాయి అన్నాడు అనుకోవచ్చు. బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ పేజీల్లో సర్క్యులేట్ చేస్తున్నారు. రెండో విషయం చెప్తాను, మీ అందరికీ శివశక్తి కరుణాకర్ సుగ్గున బాగా తెలుసు. ప్రవీణ్ అన్న చనిపోయాడు అన్న విషయం ఇంకా క్రైస్తవులకు తెలియక ముందే పోలీస్ డిపార్ట్మెంట్ కి మాత్రమే సమాచారం అందిన వెంటనే అతను ఫేస్బుక్ లో ఒక కామెంట్ పెట్టాడు. ఏమనంటే, ప్రవీణ్ పగడాల చనిపోయాడంట కదా, ఎవడు చంపాడు, ఎందుకు చచ్చాడు అని. అసలు వాడికి ఎవడు చెప్పాడు ఈ విషయం? క్రైస్తవ సమాజానికే తెలియదు ఈ విషయం. వాడికి ఎవడు చెప్పాడు? హైందవ శక్తి ప్రసాద్ అనే ఒక వ్యక్తి ఇంకొక కామెంట్ పెట్టాడు, నా దగ్గర ఉంది. అతనేమంటాడంటే, ఈడేదో పగలబొడిశాడని చెప్పి వీడిని మేము చంపి జైలుకి వెళ్తామా, వాడే చచ్చాడు యాక్సిడెంట్ అని హేళనగా మాట్లాడుతున్నాడు. ఇవాళ ఎంత చులకనైపోయింది క్రైస్తవుల జీవితం, ఒక్కసారి ఆలోచించండి. నేనేమంటున్నానంటే, మన ముందున్నది ఒకే ఒక్క ఆప్షన్. రేపు ఉదయం పూట 10 గంటలకి పంచనామా తర్వాత వారి కుటుంబ సభ్యుల ముందు పోస్ట్ మార్టం జరగబోతా ఉంది. నేను ఒకటే అడిగాను, సార్ అంత బలమైన హెల్మెట్ ఉండగా తలబగలడం అనేది జరిగే పని కాదు. మేము చాలా చూసాం, లారీ కింద పడ్డోడు కూడా హెల్మెట్ మీద నుంచి పోయి కూడా బతికాడు. ఆఫ్టర్ ఆల్ రోడ్డు మీద నుంచి పక్కన పడితే చచ్చిపోతాడా? కథ వేరే ఉంది, దయచేసి గమనించండి, మీకు సహకరిస్తామని చెప్పాను నేను. రేపొద్దున చట్టబద్ధంగా డాక్టర్లు నేను ఒకటే చెప్తా ఉన్నా, అందరికీ కుటుంబాలుంటాయి. ఒత్తిళ్లకు లోనై అబద్ధపు రిపోర్ట్లు ఇవ్వద్దని ఒక్కొక్కరి పాదాలు పట్టుకొని బ్రతిలాడుతూ ఉన్నాను. ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి. ఒకవేళ అది యాక్సిడెంట్ అయితే 1 గంట సేపు ఏడ్చెళ్ళిపోతాం. కానీ అది ఒకవేళ హత్య అయి ఉంటే మాత్రం మీరు గమనించాలి, రాత్రి 11:30 సమయంలో చనిపోయినటువంటి వ్యక్తి 24 గంటల వరకు బిగుసుకుపోయే అవకాశం ఉండదు. శవం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. కానీ డెడ్ బాడీ బిగుసుకుపోయింది.
నేనేమంటున్నా అంటే మనిషి అక్కడే చచ్చిపోయాడా, ఎక్కడైనా చంపి చిత్రహింసలు పెట్టి తెచ్చి అక్కడ పడేశారా అన్న విషయం తెలియాలి మాకు. ఆ ఒంటి మీద ఒకవేళ యాక్సిడెంట్ అయి ఉంటే బండికి ఏ దెబ్బలు లేవు, ఒంటి మీద ఏ గాయాలు లేవు. సహజంగా యాక్సిడెంట్ అయితే ఒంటి మీద ఉన్న షర్ట్లు గిట్లు మొత్తం కూడా చిరిగిపోతాయి. ఒక్క మూతి పగిలిపోయింది తప్ప ఎలా ఉంది, రాళ్లతో కొట్టినట్టు కర్రతో కొట్టినట్టు కట్ చేసినట్టు విడిపోయింది తప్ప వేరే దారి లేదు. నేను ఒక లాయర్ గా ఒకటే చెప్తా ఉన్నా, రేపు పోస్ట్ మార్టం వచ్చే వరకు బాల్ ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ చేతుల్లోనే ఉంటుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ న్యాయబద్ధంగా వచ్చిందో లేదో చూద్దాం, అంతవరకు ఓపిక పడదాం. ప్రవీణ్ పగడాల గారు వేరే కుటుంబ సభ్యుడు అనుకోవద్దు, అది నువ్వే కావచ్చు రేపొద్దున, నేనే కావచ్చు. డినామినేషన్స్ ఏమి లేవు. నేను విజయప్రసాద్ రెడ్డి అని వచ్చారట, చేతులెత్తి దండం పెడతా ఉన్నా విజయప్రసాద్ రెడ్డి అనికి. వికేఆర్ గారు వచ్చారట, జేమ్స్ గారు వచ్చారట, హనీ జాన్సన్ గారు వచ్చారట, పెద్ద పెద్ద నాయకులందరూ వచ్చారట. ఎక్కడో తెలంగాణ నుంచి 3ంటికి తెలిస్తే బయలుదేరి నేను కూడా వచ్చాను, చిన్న చిత్తగా అనుకుంటా. ఎందుకంటున్నానంటే మన పద్ధతులు వేరు కావచ్చు, మన డినామినేషన్లు వేరు కావచ్చు, మనకు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ క్రైస్తవుడికి కష్టం వచ్చిందంటే మాత్రం మనందరం ఒకటి నిలబడాలి. రేపు ఉదయం 10 గంటలకి పోస్ట్ మార్టం అవడానికి ముందే మనం అందరం ఇక్కడికి చేరుకుందాం. నేను ఎక్కడే ఉంటాం, అయితే ఎక్కడే ఉంటాం. అన్న దయచేసి ఒక్క మాట, నేను ఇంకొక మాట చెప్పాను. ఎవరో ఒక పెద్ద ఆయన పార్టీ తరఫు నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ అది నాకు చూడగానే యాక్సిడెంట్ లాగా కనపడింది అని అన్నారట. మనోళ్ళు వాటర్ బాటిల్ మొహం మీద ఇస్తారట. నేను అంటున్నా ఇంకా చెప్పులు ఇస్తలేదు, దయచేసి క్రైస్తవులకి గుండెలు పగిలేంత దుఃఖంలోంచి కోపం వస్తుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలా. 2 రాష్ట్రాలు పేకల మీద కత్తులు పెట్టుకొని తిరుగుతున్నట్లుగా తిరుగుతున్నాం. ఏం జరుగుతుందో తెలియక మీరు పెట్టకపోయినా పర్లేదు, కొట్టకండి దయచేసి, బతకనివ్వండి. సో రేపు ఉదయం పూట ఏం జరుగుతుందో చూసి దాన్ని బట్టి కార్యాచరణ పెద్దలందరూ నిర్ణయిస్తారు. ఇది ఆంధ్ర, ఈ ప్రాంతానికి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. మీరే నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి క్రిస్టియన్, ముస్లిం, దళిత్ డిఫెన్స్ ఫోర్స్ మీ అందరికంటే ముందు నేను వెళ్ళి కూర్చుంటాను, మీకు వాగ్దానం చేస్తున్నాను. ఈ రోజు చేస్తే రేపటికి 2 నాకు ఎంట్రికతో బరాబర్, అది పెద్ద విషయం కాదు. నేను చెప్తున్నాను, కొంచెం ఓపిక పట్టండి. పోస్ట్ మార్టం అయితేనే తప్ప విషయాలు బయటికి రావు. ఎన్నో అపోహలు ఉన్నాయి. పోలీసు వారు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రొవోక్ చేసేలాగా ఎవరు మాట్లాడినా కేసు పెడతా ఉన్నారు. న్యాయమే కదా. అవర్లు జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీదే ఉంది. న్యాయం ఏదో ఏం జరిగిందో తెలిసిన తర్వాత నేను చెప్తున్నా, మనల్ని ఆపటం ముఖ్యమంత్రి చంద్రబాబు వల్ల కాదు కదా, నరేంద్ర మోడీ వల్ల కూడా కాదు. మాట వినండి దయచేసి. హోంమంత్రి అనిత గారు రావాలి రేపు, ఖచ్చితంగా హోంమంత్రి అనిత గారు రావాలి. ఇది క్రైస్తవ సమాజానికి జరిగిన పెద్ద నష్టం. ఒక సగటు మనిషిలాగా వచ్చి మా వాళ్ళకి భరోసానివ్వండి. ఈ రాష్ట్రంలో మీకేం జరగదు, ఎందుకంటే ఆయన హైదరాబాద్ నుంచి వచ్చాడు ఇక్కడికి. హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి పాస్టర్ ని ఆంధ్రాలో చంపారు కనుక తెలంగాణ మొత్తం కూడా ఇప్పుడు రగులుతూ ఉంది. అక్కడ అక్కడికెళ్తే పరిస్థితులు వేరేలాగా ఉంటాయి. కాబట్టి నేను చెప్తా ఉన్నాను, హోంమంత్రి అనిత గారు దయచేసి చేతులెత్తి చెప్తా ఉన్నా, దగ్గరుండి. ఇంతకుముందు పేరుని దాని మీద టాపీ ఇస్తే హోంమంత్రి గారు, డీజీపీ గారు రాలా, మా ప్రవీణ్ పగడాల గారి కోసం కూడా రండి. ఏం జరిగిందో ప్రజలందరికీ అర్థమయ్యేలాగా మాట్లాడండి, న్యాయం చేయండి. లేకపోతే ఏం జరుగుతుందో ఇక రేపు చూడండి.